కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారి సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ రాజకీయాల్లో కట్టడి కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా ఎదిగి ఓపిక సహనంతో ముందుకొస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ ముదిరాజు గారు, మాజీ కేంద్ర మంత్రి బోలా శంకరుడు బలరాం నాయక్ గారు, శాసనసభ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు మురళీ నాయక్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా అన్న భరత్ చంద్రరెడ్డి గారు, ఇక్కడ రోహిత్ ముదిరాజు గారు, మా ఖైరతాబాద్ నడిబోటు జిల్లా అధ్యక్షుడు జగదీష్ గారు, చరణ్ గారు, ఇంకా చాలా మంది వీరితో పాటు వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సారంపల్లి మోహన్ రెడ్డి గారు, బానోత్ రవి గారు, శంకర్ గారు, అశోక్ గారు, బోయిన అశోక్ గారు, సింగని మహేష్ గారు, సింగని ప్రభాకర్ గారు, గుండబోయిన సుధాకర్ గారు, మాట నరేష్ గారు, పింగలి వెంకటేష్ గారు, చిన్నబోయిన సంపత్ గారు, వీరితో పాటు మా మధ్య ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అభిమానంతో ఇక్కడికి వచ్చినారంటే నీలం దుర్గేష్ ముదిరాజు గారు ఎలాంటి సేవ చేశారో, మీకు ఎలాంటి సేవ చేశారో, మీ మన్నలు ఎలా పొందినారో మాకు అర్థమవుతా ఉంది. అంతటి పటిమ స్థాయి కలిగిన నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి వారు 2 ఏళ్లుగా ఆనాడు పీసీ అధ్యక్షుడిగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆయన చేసినటువంటి కృషి, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లుగా టీఆర్ఎస్ హయాంలో మరుగునటువంటి అభివృద్ధిని, విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఇవాళ దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. మీ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు నిన్న నాకు ఫోన్ చేసి మా ప్రాంతంలో మంచి పేరున్నట్టు నాయకుడు దుర్గేష్ గారు పార్టీలో చేరుతా ఉన్నారు, వారిని చేసుకోవాల్సిందిగా వారు కోరినప్పుడు నేను అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ నడుస్తూ ఉంది అంటే కూడా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని రావాలి, మాకు చాలా ప్రముఖమైన నాయకుడు మా పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి రావాలని వారు చెప్పడం, దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దుర్గేష్ గారి యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేశారో మీ అందరి అభిమానం చూస్తే అర్థమవుతా ఉంది. అలాంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు పేదల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి పోయిన ప్రభుత్వం, ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి, సన్న బియ్యం ఇవ్వలేని పరిస్థితి, ఫ్రీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి, వీళ్ళన్నింటికి అధిగమించి పోయిన ముఖ్యమంత్రి 7.5 లక్షల కోట్ల అప్పురమన్న పెట్టిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖర్గే గారు ఇచ్చిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మీ ముందుస్తూ తీరుస్తా పోతా ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. ప్రభుత్వం రాగానే 70 నుంచి 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మనం తెలంగాణ కోరుకుందే ఉద్యోగాల కోసం. అలాంటి తెలంగాణ 10 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎండబెట్టిన పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి మన అధికారంలోకి రాగానే దాదాపు 80 వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 2013లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే, మనం పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడమే కాకుండా టీచర్లు కానీ, పోలీసులు కానీ, వ్యవసాయ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ అన్ని కూడా ఉద్యోగాలు ఇస్తా పోతా ఉన్నాం. ఇంకా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మీలాంటి వ్యక్తుల యొక్క చదువుకున్న పిల్లలు, మీ పిల్లలు చదువుకున్న ఉద్యోగంలోకి అలవాడుతున్నట్టు తరుణంలో ఉద్యోగాల మేళా పెడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తరుణం. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి రాజకీయ ప్రత్యేకత ఉంది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా. అలాంటి జిల్లా నుంచి మీరందరూ ఉన్నారు. అలాంటి చైతన్య జిల్లా నుంచి మీరందరూ వచ్చినారు.
చాలా పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. ఆ జిల్లా నుంచి ఇవాళ దుర్గేష్ గారు మన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వేం నరేందర్ రెడ్డి గారు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు, సీతక్క గారు, సురేఖ గారు అందరూ కూడా మీ సహకారం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లడంలో మీరు ముందుండాల్సిందిగా నేను దుర్గేష్ గారిని కోరుతా ఉన్నాను. మీకు కూడా మనవి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. గోదావరి నీళ్ల పేరిట, కృష్ణా నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయలు మన డబ్బు దోచుకున్నారు తప్ప టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమాత్రం సయోజ్యం కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఇలా నిజమైన అభివృద్ధి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు నచ్చి మీరు ఇవాళ పార్టీలోకి వస్తున్నందుకు మీరు, మీతో పాటు వస్తున్న ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. మనమంతా కష్టపడి పనిచేద్దాం. మళ్ళీ 3 ఏళ్లు ప్రజలు ఆశించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలకు అభివృద్ధి ఇస్తుంది, ప్రజలకు సంక్షేమం ఇస్తుంది. 2028 ఎండింగ్ లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు అండగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పాటుపడేటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం నడుస్తా ఉంది. మిత్రులారా, భారత్ జోడో యాత్ర సందర్భంగా వారు చదివినటువంటి పరిస్థితుల్ని అన్ని అవగతం చేసుకొని మనకిచ్చిన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదే ధ్యేయంగా ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మాకు మళ్ళీ అసెంబ్లీకి పోవాల్సి ఉంది మంత్రి గారికి నేను, కాబట్టి మీ అందరికి కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే మాట కూడా చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మిగతా జాయినింగ్స్